ఒకప్పుడు ఆనందవనంలో పక్షులు, జంతువులు అందరూ స్నేహంగా జీవించేవారు. ఆ వనంలో చిట్టి అనే ఓ చిన్న పిట్ట ఉండేది. చిట్టికి ఆకాశంలో ఎగరడం, కొత్త ప్రదేశాలు చూడడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు చిట్టి తన అమ్మ నాన్నలను అడిగింది, నాకు కొత్త అడవులు, కొండలు చూడాలని ఉంది. నేను ఒక చిన్న ప్రయాణానికి వెళ్తాను కదా. అమ్మ నవ్వుతోంది. బాగా జాగ్రత్తగా ఉండు చిట్టమ్మ, స్నేహితులతో కలిసి వెళ్ళు. అలా చిట్టి తన నిత్య స్నేహితుడు బుబ్బా అనే కోతి, బింబీ అనే పావురంతో కలిసి ప్రయాణం మొదలుపెట్టింది. మొదట వాళ్ళు పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వచ్చారు. అక్కడ బంగారు రంగులో ఎలుగుబంటి ఊగుతూ పాటలు పాడుతుంది. బుబ్బా అడిగాడు, ఎలుగుబంటి అన్న, ఈ చెట్టు వెనక ఏముంది? ఎలుగుబంటి నవ్వుతూ చెప్పాడు, వెళ్ళి చూడు, అక్కడ మాయా సరస్సు ఉంది. వాళ్ళు సరస్సు దగ్గరకు వెళ్లారు. సరస్సు నీటిలో చూసిన ప్రతి జీవి ముఖం చిరునవ్వుతో మెరుస్తోంది. చిట్టి ఆశ్చర్యపోయింది. ఇది నిజంగా మాయా సరస్సే అనుకుంది. అక్కడ ఓ చిన్న తాబేలు ఏడుస్తూ కనిపించింది. చిట్టి దగ్గరికి వెళ్లి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు? తాబేలు చిన్న గొంతుతో చెప్పింది, నా కాళ్ళు ముళ్ళు పడ్డాయి, నడవలేకపోతున్నాను. బుబ్బా వెంటనే తన చిన్న చేతులతో ముళ్ళు తీసాగాడు. బింబి నీళ్లు తెచ్చింది. చిట్టి తాబేలు పైన ఆకులతో షేడు వేసింది. తాబేలు ఆనందంగా నవ్వింది. మీరు ఎంత మంచి స్నేహితులు, నాకు మీరు జీవితాంతం గుర్తుండిపోతారు. ఆ తాబేలు వాళ్ళకి ఒక చిన్న గోప్యమైన మార్గం చూపింది. అది నేరుగా దూసుకెళ్తూ ఒక చిన్న చినుకు జలపాతం దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ వెలుతురు నీటికి పడుతూ రెయిన్బో లాగా కనిపించేది. చిట్టి, బుబ్బా, బింబి ఆ ప్రకృతిని చూసి మంత్రముగ్ధులయ్యారు. చివరికి వాళ్ళు తిరిగి తమ ఆనందవనానికి చేరుకున్నారు. అప్పుడు చిట్టి అమ్మనాన్నలు అడిగారు, ప్రయాణం ఎలా జరిగింది? చిట్టి కళ్ళు మెరుస్తూ అంది, చాలా మంచి విషయాలు చూసామమ్మా, కానీ ముఖ్యంగా నేర్చుకున్నది ఆ సహాయం చేయడమే నిజమైన స్నేహం. మొరల్ సహాయం చేయడము